అన్వేషణలు మనం ఎంచుకున్న పనికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. మన ఆలోచనలో ఆచరణలో నవ్యత ఉన్నప్పుడే ఎవరినైనా ఆకర్షించగలుగుతాం. నాకు తెలిసిన ఒక యువతి గురించి, ఆమె సాధించిన విజయాల గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకసారి ఆ యువతి టీవీలో వార్తల్ని చూస్తున్నప్పుడు ఆమెకు అద్భుతమైన ఆలోచన తట్టింది. ప్రతి పట్టణంలో మనం పెద్ద పెద్ద భవనాల్ని చూస్తూ ఉంటాం కదా, ఆఫీసులు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్, ఇళ్ళు, ఇలా ఎలాంటి పనులకు ఉపయోగించే భవనాలైనా తప్పకుండా అద్దాల్ని వాడుతుంటారు. గాలి వెలుతురు ధారాళంగా రావటం కోసమే కాకుండా భవనం అందంగా ఆకర్షణీయంగా కనిపించడం కోసం నిలువెత్తు అద్దాలతో భవనాన్ని నిర్మిస్తున్నారు. ఆ అద్దాల్ని చూడగానే మెరుపులాంటి ఆలోచన వచ్చిందట ఆవిడకి. అదేంటో ఈ కార్యక్రమం తర్వాత చెప్తాను. నమస్కారం, శ్రీ శక్తికి స్వాగతం. శ్రీ శక్తి ద్వారా మీరు చాలా మంది ఆడవాళ్ళ సక్సెస్ స్టోరీ తెలుసుకున్నారు కదా. అలాగే ఈ రోజు నార్మల్ గా చీరల కోసం ఒక చిన్న పెట్టుబడితో స్టార్ట్ చేసి బ్లౌజులు డిజైన్ చేస్తూ ఒక మంచి బొటీక్ ఓపెన్ చేయడమే కాకుండా ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ లైఫ్ లో హెల్ప్ చేసిన పద్మారెడ్డి గారి గురించి తెలుసుకుందాం. ఆవిడ ఫిల్మ్ నగర్, అదే హైదరాబాద్ లో ఫిల్మ్ నగర్ లో ఉండి ఇలా చిన్న బొటీక్ నడుపుతూ చాలా మందికి హెల్ప్ చేశారండి. మరి ఆవిడతో పరిచయం చేసుకుందామా? నమస్తే పద్మ గారు. మరి మీరు ఇలా సారీ డిజైనింగ్, బ్లౌజెస్ డిజైనింగ్ ఇదంతా చేస్తున్నారు కదా, అసలు ఇవన్నీ స్టార్ట్ చేసే కంటే ముందు మీరు ఎక్కడ బోర్న్ అండ్ బాటప్, మీరు చదువులు ఎక్కడ, మీ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది మాకు చెప్తారా? మేము హైదరాబాద్లో పుట్టినానండి. నాది స్కూలింగ్ రోజరీ కాన్వెంట్, కాలేజ్ అండ్ డిగ్రీ, ఇంటర్ అండ్ డిగ్రీ స్టాన్లీ చేసిన. మా ఫాదర్ వాజ్ అన్ అడిషనల్ ఎస్పీ, ఇది ఎస్ఎల్ఎన్ రెడ్డి అని. వీఆర్ బ్రాన్ అండ్ బ్రాటప్ హియర్ హైదరాబాద్లోనే. సో మీరు మొత్తం హైదరాబాద్లోనే. అయితే ఈ శారీస్తో ఒక వర్క్ స్టార్ట్ చేద్దామని, ఇలాంటి బిజినెస్ అంటే చిన్న బొటీక్ అయినా ఇది స్టార్ట్ చేద్దామని ఐడియా ఎప్పుడు వచ్చింది మీకు? చిన్నప్పటి నుంచి నాకు కొద్దిగా క్రియేటివిటీ అంటే ఇష్టము. లైక్ డ్రెస్సింగ్ అన్నా, సెలెక్షన్స్ అన్నా కొద్దిగా నాకు చాలా ఇష్టం అన్నట్టు. అది అయిన తర్వాత పిల్లలు కొద్దిగా సెటిల్ అయ్యి అంత అయిపోయిన, మ్యారేజ్ అయిన తర్వాత సెటిల్ అయిన తర్వాత సొంతంగా ఏదైనా చేసుకొని ఉండాలని చెప్పి స్టార్ట్ చేసాను అన్నట్టు. కానీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే నేను అన్నీ నేర్చుకున్నాను అన్నట్టు. లైక్ డిజైనింగ్ అవన్నీ నేర్చుకున్నా, కోర్సెస్ డిప్లొమా చేసిన, ఐఐటీసీ అని హైదరాబాద్లోనే డిప్లొమా చేసి పిల్లలు కొద్దిగా సెటిల్ అయిన తర్వాత చిన్నగా స్టార్ట్ చేసినాను అన్నట్టు. అయితే అంటే చాలామంది జనరల్గా అనుకుంటారు యంగ్ ఏజ్లోనే స్టార్ట్ చేయగలం, ఆ తర్వాత ఇంకేం చేయలేం. అయితే మీ పిల్లలు సెటిల్ అయ్యే వరకు, అంటే మీకు మ్యారేజ్ అయ్యి ఎన్నేళ్ళ తర్వాత మీరు ఇది స్టార్ట్ చేశారు?